భువనగిరి నియోజకవర్గం ఒలిగొండ మండలం టేక్ల సోమవారం ఇక్కడ పూసల గోడౌన్ దగ్గర ఉన్నాం. సరే, ఈసారి మరి వడ్ల కొనుగోలు గత 4 పంటలు సాఫీగా జరిగినప్పటికీ ఈసారి అత్యధిక పంట రావడం, మరి 3వ పంట కూడా వచ్చే వరకు మిల్లులలో కూడా అక్కడ వర్తకులు కొనాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది. సో కేంద్రము ఈ ఏమంటారు సిఎంఆర్ బియ్యం ఆర్డర్ ఇవ్వనందుకు ఇది ఒక ప్రధాన అడ్డంకిగా మారింది. ఈరోజు వడ్ల కొనుగోలు కొంచెం స్లోగా పోతున్నాయంటే, ప్రొక్యూర్మెంట్ స్లో అవుతుందంటే రైస్ మిల్లులల్లో స్థలం లేదు. ఆ స్థలం ఎందుకు లేదంటే వడ్ల కొనుగోలు సీఎం వడ్ల నుంచి ఆ సిఎంఆర్ ఆర్డర్ కేంద్రం పెట్టాలి, అది పెట్టాలి, అది ఆలస్యం చేస్తారు. 2 పంటలు అట్లే ఉన్నాయి, 3వ పంట కూడా వచ్చింది. సో అది ప్రధాన కారణం. అట్లనే ఈసారి అత్యధిక పంట రావడం, సరే కొంత దోమకాటు, కొంత తాలు, ఇట్లాంటి సమస్యలు మరి త్వరగా కంప్లీట్ అయ్యేలాగా వారు మరి పర్యవేక్షణ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఆల్మోస్ట్ నాగార్జున సాగర్ అంత నీరు మనది వస్తుంది. నాగార్జున సాగర్ నీళ్ళు ఎంత ఉంటుందో దాదాపు అంత నీళ్ళు మన భువనగిరి నియోజకవర్గం వస్తుంది. అందులో ఒలిగొండ, పోచంపల్లి, ఒలిగొండ హైయెస్ట్ ఉంటుంది. సో ఆ స్థాయిలో వస్తున్నప్పుడు ఇబ్బంది ఉంది. మరి మూసి అది ఈ ప్రాంతం పొల్యూషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత సమస్య ఉంది, కొంత నూకు వస్తుంది. దాని మీద కూడా స్పెషల్ రిక్వెస్ట్ పెట్టినాం. అమ్ముడు పోని మన సెంటర్లలో ఉన్నాయి అన్ని కూడా 6 లక్షలే. 6 లక్షల కంటే ఎక్కువ కూడా మనం స్థలం ఈరోజు అన్ని మిల్స్లలో అంతటా చూసుకున్నాం. అట్లే వరంగల్ దిక్కు కూడా మనము ఎంత దాదాపు 25,000 మెట్రిక్ టన్నులకు సంబంధించి గోడౌన్స్ కానీ ఇతరత్ర మిల్స్ కానీ వాటిని కూడా కేటాయింపడినాం. ఈ వచ్చే 10వ తారీఖు లోపల, ఎందుకంటే వానలు వస్తున్నాయి, వర్షాకాలం 8వ తారీఖు వరకు మృగశిర కార్తీ మరి వానలు మొదలైతాయి కాబట్టి వడ్ల కొనుగోలు మరి ఆ లోపల మ్యాక్సిమం 10 లోపల వడ్ల కొనుగోలు అయ్యేలాగా ఇక్కడ చర్యలు చేపడతా ఉన్నాం. రైతుల పక్షపాతిగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఉంటే నాడు వైఎస్ఆర్ హయాం నుంచి మొదలు పెట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాతం. మరి వాళ్ళే ఈరోజు బీఆర్ఎస్ అడవులు మాటలు మాట్లాడుతుంది. బీఆర్ఎస్ మరి హరీష్ రావు, కేటీఆర్ ఏం మాట్లాడుతుండ్రు? మీరు చేసిన ఘనకార్యం ఏంది? మీరు 2016లోనే దాదాపు 26,000 స్మార్ట్ మీటర్లు పెట్టింది. మేము మీటర్లు పెట్టే ముచ్చటే లేదు, స్మార్ట్ మీటర్ పెట్టాం, ఏది పెట్టామో. కాకపోతే రెగ్యులేటరీ అథారిటీ ద్వారా హియరింగ్ పెట్టి డిఫరెంట్ డిస్కౌంట్లను పెడుతూ వ్యవసాయానికి కానీ అట్లే ప్రభుత్వ యంత్రాంగాలకు సంబంధించి కానీ సపరేట్ డిస్కౌంట్ పెడితే ఒక జవాబుదారీతనం ఉంటుంది దీనికి. ఎందుకంటే చౌక విద్యుత్ ఇవ్వాల్సి వస్తుంది, ఇక్కడ తక్కువ ధర విద్యుత్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దీనికి ఎంత అవసరమో ఏది లెక్క పత్రం అనేది కూడా సరిగ్గా ఉంటుందని చెప్పి ఒక సపరేట్ డిస్కౌంట్ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు.